ఇక్కడ చూస్తున్న వరి రకం కరుపు కవని. ఇక్కడ చూస్తే మిత్రులారా, మనం ఇప్పుడు వరకు కూడా మన గరువు నెలలో ఎలా ఉందో చూసుకున్నాం. ఇప్పుడు నల్లరేగడిలో ఎలా ఉంది, దుబ్బు ఎలా చేసింది అన్నది మీరు గమనిస్తే ఒకసారి చూస్తే 60కి పైగా పిలకలు చేయడం చూసారండి. 60కి పైగా పిలకలు చేయడం, ఎక్కడ కూడా లైన్ అండి, అడుగున్నర గ్యాప్ మొక్కకి కూడా చూసారండి. నేను పై మొక్కలు చూపించడం కాదండి, ఇక్కడ చూసారా లోపల దుబ్బు కూడా ఎలా చేసిందో. ఇది ఎదగడం కూడా అండి నేనైతే కనిపించను ఈ వరిలో. దాదాపు 6 అడుగులు దగ్గరగా ఊరు ఎదగడం. నేను అదే చెప్తా ఉన్నాను, దేశవాళీ విత్తనాల్లో ఎంత అద్భుతమైన రకాలు ఉన్నాయంటే ఈ రోజున కెమికల్ ఫార్మింగ్ని పట్టుకుని మన మిత్రులు చేసే విధ్వంసం ఇటువంటి విధ్వంసం కాదు. అదే చెప్పేది, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో అద్భుతాలు చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ మందులు కొట్టి పండించినవి కాదండి. మీరు ఒకసారి గమనిస్తే ఇది చూసారంటే కక్కేస్తూ ఉంది, ఈనేస్తుంది. ఆ కంకి కూడా చూసుకుంటే మిత్రులారా ఎంత అందంగా ఉందో గమనించండి ఒకసారి.